ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఒక విమర్శ వస్తుంది. గతంలో టీడీపీ నుంచి ఎంపీలు బీజేపీకి వెళ్లారు. అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అలాగే వైసీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. నేను బీజేపీలో చేస్తానని గతంలో ఏదైతే టీడీపీ వాళ్ళు రాజీనామా మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఆయనకు బీజేపీ టికెట్ మళ్ళీ బీజేపీ ఆయన ప్లేస్ ని రిప్లేస్ చేసింది, ఆయనకే ఇచ్చింది. అంటే బీజేపీ ప్రభావం మీకు కూడా అట్లాంటిది వస్తుంది అనేది చర్చ నడుస్తుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్దాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్దాలు చెప్తాను అని చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను.